వాళ్ళ ప్రభుత్వంలో కేసీఆర్ ప్రగతి భవన్ కు అలవుడు లేకపోతే మీ ప్రభుత్వంలో సీనియర్ నాయకుల్ని జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు సైతం ఉండేటువంటి పరిస్థితులు లేవన్న ప్రశ్నలు కూడా కనిపిస్తాయి. చేసుకోండి సార్, ఒక్కసారి ఎమ్మెల్యే ఎవరన్నా ఎక్స్ ఎమ్మెల్యే వచ్చినాడు మా ముఖ్యమంత్రి కలుస్తున్నాడు, మా ముఖ్యమంత్రి అంటే రివ్యూ చేయలేరు. ప్రతి నెల ఎడ్యుకేషన్ మీద రివ్యూ అంటే ఒక మాజీ ఎమ్మెల్యేలు కలిసే పరిస్థితి తప్ప సొంత పార్టీలో సీనియర్ కార్యకర్తలు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ లో ఉండలేకపోతున్నారంటే మీరు ఇచ్చేటువంటి పెద్దపీట కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు, 40 జెండా మోసిన వాళ్ళని పక్కన పెడుతున్నారు. సో సేమ్ సీన్ కనిపిస్తుంది కదా, గత ప్రభుత్వానికి మీకు తేడా ఏం లేదు కదా. టికెట్ ఇచ్చారు సార్, జీవన్ రెడ్డికి ఎన్నిసార్లు 14 సార్లు టికెట్ ఇచ్చారండి. ఆయన ఎప్పుడు ఖాళీ కూడా నాకు అర్థం కాదు. 18లో ఎమ్మెల్యే ఓడిపోతే 19లో ఎమ్మెల్సీ, 23లో ఎమ్మెల్యే, 24లో ఎంపీ, మళ్ళీ గ్రాడ్యుయేట్ పోటీ అని చెప్పినాం. 7 సార్లు ఓడిపోయాడు, 6 సార్లు. మరి ఆయన ఎందుకు పోయినట్టు? ఆయన ప్రతిపక్ష పార్టీలోకి అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి పోయేది చాలా తక్కువ చరిత్రలో. లేదు ఇచ్చేయండి, కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ ఎమ్మెల్సీ కానీ ఎంపీ వచ్చే అవకాశం లేదు. ఆయన కోట పూర్తయింది. 2027 డిసెంబర్లో ఎమ్మెల్సీ రాబోతున్నాయి 6 ఎమ్మెల్యే కోటలో. అందులో బీఆర్ఎస్ పార్టీకి ఒక ఎమ్మెల్సీ వస్తుంది కాబట్టి అది ఎమ్మెల్సీ రాబడుతున్న ప్రయత్నం, వాళ్ళ కోడల్ని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చుకునే ప్రయత్నంలో వారు ముందుకు పోతా ఉన్నారు. గతంలో వారు వాళ్ళ మరదలే మున్సిపల్ చైర్మన్ అయింది, వాళ్ళ ఇంట్లో 3-4 పదవులు ఉన్నాయి. అని చెప్తే జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఇన్ని ఇచ్చారు ఆయనకు. ఇంకేం అవకాశం కోసమే జీవన్ రెడ్డి అట్లాంటి అవకాశం, ఒకవేళ అవకాశం కావాలనుకుంటే టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కూడా పోయే వ్యక్తే కదా. అట్లెట్టు ఆయన ఎప్పుడు పవర్ కావాలంటే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఇచ్చే అవకాశం. అంటే ఇప్పుడు కేశవరావు కూడా అందుకే బయటకు వచ్చారనుకోవచ్చా? కేశవరావు కూడా పదవుల కోసం వచ్చారనుకోవచ్చా? గారి అంశం వేరు. వారు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చివరి దిగులు ఉండాలని చెప్పి కోరికతో వస్తుందని చెప్పి వారు వచ్చారు. ఆ అంశం వేరు. జీవన్ రెడ్డి గారి అంశం. జీవన్ రెడ్డి గారికి ఏమిందంటే ఎప్పుడు పదవులు కావాలి, పదవులు లేకపోతే వారు ఉండరు. పోటీ చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఉండే వారికి ఎమ్మెల్యే ఎంపీ ఇచ్చాడు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని విమర్శించే ప్రయత్నం. బట్ అదేవిధంగా వేం నరేంద్ర రెడ్డి గారు 16లో కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయితే 18లో మేము టికెట్ ఇవ్వలేదు, 23లో టికెట్ ఇవ్వలేదు. వారు రాజ్యసభ ఇచ్చారు. వారి మీద రేవంత్ రెడ్డి నిందలేసి జీవన్ రెడ్డి గారు పార్టీ మారితే కాంగ్రెస్ పార్టీకి ఏమవుతుంది? ఆయన జగిత్యాల లీడర్లు తయారు చేసిండు, నాకు అర్థం కాదు. ఆయన 1983లో పార్టీ ఫిరాయింపులో పాల్పడే ఎన్టీఆర్ పార్టీలో గెలిచి 4 ఏళ్ల భాస్కర్ మంత్రివర్గంలో మంత్రి అయినటువంటి జీవన్ రెడ్డి గారు 40 సంవత్సరాల కిందనే పార్టీ ఫిరాయింపులో పాల్పడి ఆయన ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడితే తెలంగాణ సమాజం అంగీకరించారు. అంటే మీరు పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలను పట్టుకొని 40 ఏళ్ల కింద పార్టీ ఫిరాయించిన జీవన్ రెడ్డి గురించి మాట్లాడమే కొంత హాస్యాస్పదంగా కనిపిస్తుంది. ఏంది హాస్యాస్పదం? హాస్యాస్పదం ఏమన్నా జీవన్ రెడ్డి గారు మారలేదా? ఏమన్నా ఇది వాస్తవమే కదా. 40 సంవత్సరాల కింద మారిన ఒక మార్పు 40 ఏళ్ల తర్వాత రావడం చర్చే కదా. సంజయ్ కుమార్ గారు పార్టీ మారినప్పుడు ఆ రోజు ఆయన వేయాల్సిన ఎందుకునో అంటే నీకు పదవులుగా ఇస్తే ఒకటి, పదవులు లేకపోతే ఒకటి. అంటే కాంగ్రెస్ పార్టీ ఇన్ని అవకాశాలు ఇస్తే కాంగ్రెస్ పార్టీ నిందలేస్తావు. ఏమన్నా అర్థం? మాకేమో పదవులు వచ్చినాయి, మరి మీ కాంగ్రెస్ పార్టీ లేవా? అంటే నీకు పదవులు ఇస్తే ఒకటి, పదవులు లేకపోతే. రాజగోపాల్ రెడ్డి కూడా నిందలేస్తున్నాడా పదవి ఇవ్వట్లేదని చెప్పేసి ప్రభుత్వాన్ని? ప్రభుత్వం ఆర్థికంగా బానే ఉందా? దయచేసి కాంగ్రెస్ పార్టీలో విస్తృత ప్రజాస్వామ్యం ఉంటది. ఎవరైనా ఇప్పుడు మీ కాడ ఒక లడ్డు మీరు తినడానికి అవకాశం ఉంటది. అదే మంత్రి అన్నప్పుడు మంత్రికి విశిష్ట అధికారాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు నియోజకవర్గం ఎక్కువ నిధులు ఇస్తారు. అది వాస్తవం మాట్లాడిన ఆయన తప్పే ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు, నేనేమంటున్నా కౌశిక్ గారు, కాంగ్రెస్ పార్టీలో విస్తృత ప్రజాస్వామ్యం ఉండొచ్చు కానీ నిండు అసెంబ్లీలో కూడా ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించుకుంటారా? నిండు అసెంబ్లీలో కూడా మాట్లాడతారా చట్టసభల్లో? ప్రజాస్వామ్యాన్ని స్ఫూర్తి కాంగ్రెస్ పార్టీలో విస్తృత ప్రజాస్వామ్యం ఉంటది. మాట్లాడే హక్కు డైనింగ్ టేబుల్ లో కూర్చొని నిర్ణయాలు తీసుకోరు. పామ్ హౌస్ లో ప్రగతి భవన్ లో కూర్చొని నిర్ణయాలు తీసుకోలే. ప్రగతి భవన్ లో పామ్ హౌస్ లో ఎవరికి ప్రవేశం లేదు. కాంగ్రెస్ పార్టీలో మా ముఖ్యమంత్రి గారు ప్రతి నెల ఎడ్యుకేషన్ మీద రివ్యూ నిర్వహిస్తా ఉన్నారు. మేము అంటున్నాం కదా, మీరు పారిపోతారు, చర్చ చేద్దాం రండి. మీ ఆయనలో అప్పులు, మా ఆయనలో అప్పులు, మీరు చేసిన డెవలప్మెంట్, మెయిన్ డెవలప్మెంట్. మరి 10 సంవత్సరాల నుండి మరి ఏం చేసి సార్? కాగే చాలా స్పష్టంగా చెప్పే మొత్తం పెద్ద ఎత్తున ఎట్లా ప్రజాధనం వృధా అయిందో, అప్పులు ఏందో చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ సరిదిద్దే ప్రయత్నంలో ముందుకు పోతా ఉన్నాం. అదే ఎంత ఇబ్బందికైన పరిస్థితుల్లో తెలంగాణ సమాజం తెలుసు. ఒక పాయింట్ చెప్పండి కౌశిక్ గారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉండేటువంటి పరిస్థితి ఉందా? సఫకేషన్ లోనే ఉన్నారా? ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు అని చెప్పేసి స్పీకర్ గారు చెప్పారు. నెల బీఆర్ఎల్పీకి 5,000 రూపాయలు చెల్లిస్తా ఉన్నారు. మా సభ్యులు 37 మంది అని చెప్పి కేటీఆర్ గారు ఒప్పుకున్నారు. కాబట్టి అదంతా అది టెక్నికల్ అంశం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు 57 మంది జాయిన్ చేసుకున్నారు. ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీని, ఎంపీని. వాళ్ళ చేతులు వాళ్ళ నెత్తిలోనే పెట్టేశారు మొత్తానికి. సిపిఐ, వైఎస్ఆర్సీపీ ఇట్లా ఎప్పుడు పోతే అందరూ ఆల్ ఇండియా బార్ బ్లాక్ నుంచి కూడా జాయిన్ చేసుకున్నారు. పార్టీ ప్రయాణికులు బీఆర్ఎస్. అంటే కౌశిక్ గారు వాళ్ళ చేతులు వాళ్ళ నెత్తిలోనే పెట్టేశారు ఫైనల్ గా, అంతే కదా సార్? ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కేసీఆర్ దిగిపోయిన నాటికే మొదటి తారీఖు జీతాలు లేని పరిస్థితి ఉన్నది. అదే కాకుండా తెలంగాణ 1,20,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ బిల్లు చెల్లించకుండా పోయాడు. యాదవ్లు 2 విడత గొర్రెలు ఇవ్వకుండా 1000 కోట్ల రూపాయలు కట్టించుకున్నాడు. మహిళలకు 4,500 కోట్ల రూపాయలు ఇవ్వకుండా మోసం చేశారు. ఇట్లా చెప్పుకుంటే పోతే 100 ఆరోగ్యశ్రీ నిధులు ఇవ్వలేదు, సర్పంచ్లకు నిధులు ఇవ్వలే. ఇవన్నీ ఇచ్చుకునే అదే రిటైర్మెంట్ బెనిఫిట్ సార్.
వాళ్ళ సమయం ఎక్కడ చెల్లించాల్సి వస్తుందని చెప్పేసి 58 సంవత్సరాల వయసుని 61 సంవత్సరాలు చేసి ఆ 7,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఆ ప్రాబ్లమ్స్ మీరు చెప్పే ప్రాబ్లమ్స్ అన్ని ఇప్పటికీ అట్లాగే ఉన్నాయి. అవే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రాబ్లం అట్లాగే ఉంది, రైతు భరోసాలు అట్లా ఉన్నాయి, జాబ్ క్యాలెండర్ అట్లాగే ఉన్నాయి, నిరుద్యోగ భృతులు అట్లాగే ఉన్నాయి, మహిళలకు ఇచ్చే పెన్షన్ అట్లాగే ఉన్నాయి, అన్ని అట్లాగే ఉన్నాయి. మేము 417 హామీలు ఇచ్చాము, 200 హామీలు నెరవేర్చినాం. మీ ఆయనలు ఎన్ని హామీలు ఇచ్చారు అన్ని మేము చర్చ చేద్దాం. ఫైనల్ క్వశ్చన్ కాంబోజ్ గారు, ఫైనల్ క్వశ్చన్. టెక్నికల్ గా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, వాళ్ళ అకౌంట్ లోంచి పైసలు కట్ అవుతున్నాయి 5,000 రూపాయలు. సో పార్టీ ఫండ్ కట్ అవుతుంది, వాళ్ళు బీఆర్ఎస్ లోనే ఉన్నారు. సో వాళ్ళేమో సాటిస్ఫాక్షన్ గా లేదనేది కనిపిస్తుంది. మళ్ళీ గర్వాపసి వస్తే తీసుకుంటారా, పాత మాట మీదనే ఉంటారా? శ్రీకాంత్ సార్, నేను ఏం చెప్తున్నా, స్ట్రేట్ ఫార్వర్డ్ గా క్వశ్చన్ సమాధానం చెప్పలేక పాత ప్రభుత్వం చేసింది, శాలరీస్ 5,000 కట్ అవుతానంటే మరి ఇప్పుడు ఇక్కడున్న మేధావులకు కండవలు వేసుకుంది కనపడతలేదా? వాళ్ళు మా బీఆర్ఎస్ పార్టీకి రావడం కనపడతలేదా? మా తెలంగాణ భవన్ కు రావడం కనపడతలేదా? ఎందుకు ఇట్లా మాట్లాడడం? నేను ఏమంటున్నానంటే, వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత ప్రతి లీడర్ మీద ఉంటుంది, ప్రతి పార్టీ వాళ్ళకు ఉంటుంది. లేని అబద్ధాలు చెప్పేసి కాలం గడిపేయడం అనేది కాంగ్రెస్ కు వెన్నెత్తో పెట్టిన విద్య. నేను ఏమంటున్నానంటే, ఇవన్నీ హామీలు, మేమిచ్చిన హామీలు, మీరిచ్చే హామీలు, మీరు చేసే విధ్వంసం, మేము చేసిన విధ్వంసం, టోటల్ చర్చ పెట్టుకుందాం. ప్రపంచంలో 69 లక్షల మంది రైతులకు 73,000 కోట్లు ఇచ్చిన మాట వాస్తవం కదా? మీరు 41,000 కోట్లు ఇస్తాను, 20,000 కోట్లు ఇచ్చి 21,000 కోట్లు పెండింగ్ పెట్టిన మాట వాస్తవం కదా? మీరు ఇప్పటికీ 5 సార్లు మీరు రైతు బంద్ వేయాలి, 3 సార్లు వేసారు, 2 సార్లు ఎక్కువ పెట్టిన మాట వాస్తవం కదా? మీరు తులం బంగారం ఎక్కడ పోయింది? 4,000 రూపాయల పెన్షన్ ఎక్కడ పోయింది? 6,000 రూపాయల వికలాంగుల పెన్షన్ ఎక్కడ పోయింది? ఒక్కటి కాదు సార్, 2,500 రూపాయలు మహిళలకు ఎక్కడ పోయినాయి? అవి చెప్పాలి కదా సార్. ఫస్ట్ మేము మంచిగా చేయలేదు, 10 సంవత్సరాల్లో మాకు తోచింది చేసినాము, ఓడిపోయినాం. మీరు చేస్తున్న మేనిఫెస్టోలో పెట్టినే చేయమంటున్నారు. 2,500 రూపాయలు 9వ తారీఖు నాడు సంతకం పెట్టిండ్రు రేవంత్ రెడ్డి గారు, మహిళలకు 2,500 ఇస్తామని. ఆ పేపర్ దొరకడం లేదా సెక్రటరీ మన సీఎం ఆఫీస్ లో? అది ఇంప్లిమెంట్ చేయమని చెప్పండి. నేను ఏమంటున్నా, ఇప్పుడు చరణ్ కౌశిక్ గారు ఏమంటున్నారంటే, మేము సన్న బియ్యం ఇస్తున్నామని చెప్పాడు. అంటే మేము హాస్టల్లకు సన్న బియ్యం లేదా? ఇలా సన్న బియ్యం తీసుకొని రేషన్ షాపులలో ఎంతమంది తింటున్నారు? దాంట్లో రీసైకిల్ చేసిన రైస్ ఎంత? రైస్ తెలంగాణలో పండింది ఎంత? సన్నలు మీరు ఇచ్చేది ఎంత? అది చెప్పండి ఫస్ట్. మీరు ఇప్పుడు నేను ఏమంటున్నా, అబద్ధం. విజయశాంతి గారు అసెంబ్లీలో ఏం చెప్పింది, రాయగోపాల్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం చెప్పారు, వెన్రోజ్ గారు అసెంబ్లీలో ఏం చెప్పారు, పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏం చెప్పిండు, అది చెప్పండి. మీరు వేరే మీ దాంట్లో అది మాట్లాడే అవకాశం లేకపోతే డెమోక్రసీ, అది స్ఫూర్తి, దాని మీద చర్చ కూడా జరిగింది. చూస్తామా మనం ఇప్పుడు టీవీలో కూడా డిబేట్. కాదు కౌశిక్ గారు, ఎంత డెమోక్రసీ అంటే పక్క పార్టీ మీరనే పూర్వకాలంలో రాజులకు విమర్శకులు ఉండేవాళ్ళు, విమర్శిస్తుంటే ఆ సరిదిద్దుకునే అవకాశం ఆనాడు ఉండే. ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం లేదు. ఇక్కడ మేము ఎలాంటి విమర్శలు వచ్చినప్పుడు అవన్నీ సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం తప్ప ఎమ్మెల్యేల మీద ఇంకోటి మీ చర్యలు తీసుకునే అవకాశమే లేదు. కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రజాస్వామ్యం. కౌశిక్ గారు ఒక మాట, చిన్న మాట. కౌశిక్ గారు కాంగ్రెస్ పార్టీలో విస్తృత ప్రజాస్వామ్యం ఉంది, పక్క పార్టీ ఎమ్మెల్యే కూడా మీ గాంధీ భవన్ కు వచ్చే అంత విస్తృత ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీలో ఉంది. అందుకే సెక్రటేరియట్ కో అసెంబ్లీకో రావడం వేరు, కానీ గాంధీ భవన్ కే సంజయ్ వచ్చిండు, అందుకే జీవన్ రెడ్డి పార్టీ నుంచి వెళ్ళిపోయారు. అంత ప్రజాస్వామ్యం. గాంధీ భవన్ చూడాలని ఉంటే వస్తారు. ఏమైతే కాంగ్రెస్ పార్టీకి ఏమైనా బీఆర్ఎస్ పార్టీ 1,500 కోట్ల రూపాయలు మా అకౌంట్ ఉన్నాయా? టీ న్యూస్ ఉందా మాకేమన్నా? లెట్స్ సీ కౌశిక్ గారు, లెట్స్ సీ. మాకు లేవు కదా. ఎనీవే నాకు మీ మాటలు అర్థమైపోయింది. అండ్ ఇదే సిద్ధాపురం ప్రాజెక్ట్ సంబంధించి మహేష్ కుమార్ గౌడ్ కూడా నిధులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పేసి. మొత్తానికి ప్రభుత్వంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదు. కారణం గత ప్రభుత్వం అంటే లేదు, ఈ ప్రభుత్వం చాతగానితనం అని చెప్పేసి అధికార ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి కామెంట్స్ మధ్య పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది అన్నటువంటి క్వశ్చన్ మార్క్ కనిపిస్తోంది. చూద్దాం ఎట్లాంటి నిర్ణయం ఉండబోతుందో. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ కౌశిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ కామోజ్ వెంకటేశ్వర్ గారు.